అందరికి హనుమాన్ జయంతి కదా. హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామా. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఒక్కసారి మనసారా పలికితే చాలు మన భయాన్ని తొలగించే దేవుడు ఎవరు అనంటే మన ఆంజనేయ స్వామి, మన హనుమంతుడు. శక్తికి ప్రతిరూపం, భక్తికి నిలువెత్తు నిదర్శనం, రామనామాన్ని ఊపిరిగా చేసుకున్న మహావీరుడు. ఆ హనుమంతుని జన్మ వృత్తాంతం ఈ రోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు అంజనాదేవి ఒక అప్సరస. ఆ అప్సరసకు ఒక మహర్షి శాపం వల్ల భూమిపై వానర రూపంలో జన్మించాల్సి వచ్చింది. ఆమె ఎంతో భక్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది. ప్రభు, నాకు మీ అంశతో జన్మించే ఒక కుమారుడు కావాలి అని ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. అంజనాదేవి భక్తికి పరవశించిన పరమశివుడు ఆమెకు వరమిచ్చాడు. నా అంశతో ఒక మహాబలవంతుడు నీకు పుడతాడు అని ఆశీర్వాదం ఇచ్చాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేస్తా ఉన్నారు. ఆ యాగంలో వచ్చిన మహాప్రసాదాన్ని అగ్నిదేవుడు దశరథుడికి ఇచ్చాడు. ఆ మహాప్రసాదం ఒక పాయసం. ఆ పాయసాన్ని అగ్నిదేవుడు దశరథుడికి ఇచ్చాడు. ఆ పాయసం కొంత భాగం దేవతల సంకల్పంతో వాయుదేవుడు తీసుకుని అంజనాదేవికి అందించాడు. ఆ పవిత్ర ప్రసాదాన్ని స్వీకరించిన అంజనాదేవి కొన్ని రోజుల తరువాత ఒక దివ్యమైన శిశువుకి జన్మనించింది. ఆ శిశువే భవిష్యత్తులో శ్రీరాముడికి మహాభక్తుడిగా మారబోయే ఆంజనేయ స్వామి. హనుమంతుడు చిన్నప్పటి నుంచి అసాధారణమైన శక్తులు చూపించేవాడు. ఒక రోజు ఉదయాన్నే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అది ఎర్రటి మామిడి పండు అయి ఉంటుందేమో అని భావించాడు. అంతే, ఆ చిన్నారి ఒక్క దూకుడుతో ఆకాశంలోకి ఎగిరి వెళ్లిపోయాడు. సూర్యుడిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అది చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ ఆయుధం హనుమంతుని ముఖానికి తగలడంతో ఆయన కింద పడిపోయాడు. అది చూసిన వాయుదేవుడు కోపంతో ప్రపంచంలో గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆయుధాలు పనిచేయవని చెప్పాడు. ఇంద్రుడు అపార బలం ఇచ్చాడు. సూర్యుడు జ్ఞానం ప్రసాదించాడు. అలా హనుమంతుడు దేవతల ఆశీర్వాదాలతో అజేయుడిగా మారాడు. కానీ హనుమంతుడి గొప్పతనం ఆయన బలంతో కాదు, ఆయన భక్తితో వస్తుంది అని చెప్పింది. ఆయన శ్రీరాముడి కోసం తన ప్రాణాన్నే అర్పించిన మహాభక్తుడు హనుమంతుడు. అందుకే ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని భక్తులు నమ్ముతారు. భక్తితో శ్రీరామ జయ రామ జయ రామ అని జపిస్తే చాలు హనుమంతుని ఆశీర్వాదం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కష్టాలు తొలగాలని, ధైర్యం రావాలని, ఇంట్లో శాంతి ఉండాలని కోరుకుంటే మనసారా ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్ అని ఒక్కసారి పలకండి చాలు, మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. విన్నారు కదా మన హనుమంతుని జన్మ వృత్తాంతం గురించి. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. అయితే ఇది లాంగ్ వీడియో కూడా పెట్టాలనుకున్నాను, కానీ మా ఊర్లో అయితే వెంకటంపేట అనే ఊరుంది. వెంకటంపేటలో స్వామి ఆలయం ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ తిరునాళ్ళ జరుగుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను కాబట్టి అక్కడ గుడి వాతావరణాన్ని, అక్కడ జరిగే ఆ తిరునాళ్ళ వైబ్స్ ని మొత్తం తీసి జన్మ వృత్తాంతం అనేది లాంగ్ వీడియో పెట్టాలనుకున్నా, కానీ వెళ్ళలేకపోయాను. కాబట్టి ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న ఈ ఫోటోల ఆధారంగా హనుమంతుని జన్మ వృత్తాంతం గురించి చెప్పాలనుకున్నా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.